వైసీపీ అధినేత జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవ్వకుండా అస్త్ర సన్యాసం చేస్తే మండలిలో బొత్స సత్యనారాయణ మాత్రం ప్రతిపక్ష నేత పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అధినేత ప్రజల్లో పలచనవుతూ ఉంటే బొత్స పరపతి పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బొత్స ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేసుకున్నారా? మాజీ మంత్రి రాజకీయ వ్యూహం ముందు అధినేత జగన్ తేలిపోతున్నారా? ఇద్దరి విషయంలో పార్టీ నేతల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బొత్స సత్యనారాయణ ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత జగన్ చేయని పనిని బొత్స చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న సాకుతో ఫ్యాన్ పార్టీ చీఫ్ శాసనసభకు డుమ్మా కొడుతుంటే బొత్స మాత్రం క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ తన వంతు బాధ్యతలను నిర్వహిస్తూ పార్టీలో కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన బొత్సకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. డీసీసీబీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్ ఇలా పలు పదవులు నిర్వహించారు. ముఖ్యమంత్రి పోస్టు మినహా మిగిలిన అన్నింటినీ చేపట్టారు. వైఎస్ఆర్ మృతి తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఏది మాట్లాడినా రాజకీయ మంటలు పుట్టిస్తుంది. 2019-24 మధ్య జగన్ కేబినెట్ లో పనిచేసిన ఈయన రాజధాని అమరావతిని శ్మశానం అంటూ కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ ఇదిగో పాలన వచ్చేస్తోంది, అదిగో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్ సిద్ధం, మంత్రులు అధికారులకు బంగ్లాలు చూస్తున్నాం అంటూ హడావిడి చేసేవారు. గత ఎన్నికల్లో చీపురుపల్లిలో ఓడిపోయిన తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై మండలిలో ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ దక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి బొత్స తన మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో శాసనమండలిలో బొత్స యాక్టివ్గా వ్యవహరిస్తూ ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా అస్త్ర సన్యాసం చేయడంతో జగన్ ప్రతిష్ఠ మసకబారుతోందని పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. అధినేత బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతుంటే బొత్స సత్యనారాయణ మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం జనంలో ఇమేజ్ పెరుగుతోంది. బొత్స ఏ ఉద్దేశంతో మండలి సమావేశాలకు హాజరవుతున్నారన్న అంశాన్ని పక్కన పెడితే ఈయన మాత్రం ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ వైఖరిని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. సమస్యలు చర్చించడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీకి హాజరై జనవాణిని వినిపించకుండా పారిపోయారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. బొత్స మాత్రం మండలిలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ క్యాడర్ లీడర్లకు జగన్ దూరంగా ఉంటున్నా బొత్స మాత్రం వెన్నుదన్నులా నిలుస్తున్నారు. అంతేకాదు పార్టీలోని కోటరీపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో చాలా మంది జగన్ చుట్టూ ఉంటున్న నేతల దగ్గరకు వెళ్లటం ఇష్టం లేని నేతలు ఇప్పుడు సత్యబాబును కలుస్తున్నారు. అమరికలు లేకుండా అన్ని విషయాలు చర్చించడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధినేత తమ గోడు వినకపోయినా బొత్సకు చెప్పుకునే అవకాశం ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక తనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే అనకాపల్లి జిల్లా చోడవరంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని వైసీపీ నేతలతో కలిసి సందర్శించారు సత్యబాబు. రైతుల సమస్యలను తెలుసుకుని మండలిలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరమైతే అన్నదాతల కోసం ఆందోళన, నిరసన దీక్ష చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో చెరుకు రైతులు తమకు ఓ భరోసా లభించిందనే భావనతో ఉన్నారు. బొత్స ఇలా చురుగ్గా ప్రజల్లోకి వెళ్లడంతో జగన్ ఇమేజ్ దెబ్బతింటోందని కోటరీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుపట్టకుండా అసెంబ్లీకి హాజరైతే తమకు నైతిక స్థైర్యం వచ్చేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరాడే విషయంలో అధినేత కాడి కింద పడేసిన బొత్స యుద్ధం చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సత్యబాబు లేకపోతే తమ పార్టీ తేలిపోయేదన్న వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. కొన్ని విషయాల్లో జగన్ కంటే బొత్సనే బెటర్ అనే భావన ఉంది. పార్టీలో బొత్స సత్యనారాయణది నెంబర్ 2 స్థానమని కొందరు అంటుంటే కాదు, నెంబర్ 1 అన్నది కొందరి వాదన. కార్యకర్తలు ప్రజలను గాలికి వదిలేసిన జగన్ పార్టీలో నెంబర్ 1 స్థానంలో ఎలా ఉంటారన్నది క్వశ్చన్. ఎవరి వాదన ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.